ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్సవ కాంతులతో మెరుస్తున్న తిరుమల గిరులు. తిరువీధులలో తిరుచుపై శ్రీ భగవద్ రామానుజాచార్యుల దర్శనం. భారతదేశంలో అత్యంత పురాతన శైవ క్షేత్రం గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరాలయంలో కుంభాభిషేకోత్సవాలు ప్రారంభం. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు. తిరువీధులలో శ్రీ భగవద్ రామానుజులకు భక్తుల నీరాజనాలు. గ్రామోత్సవంలో శ్రీ ప్రహ్లాద వరదస్వామి శోభాయమాన దర్శనం. దిగువ అహోబిల క్షేత్రంలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. ఇలవైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో పరిపూర్ణ భాగవతోత్తములు శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన భాష్యకారుల తిరువీధి ఉత్సవంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. తిరుమల శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జీయంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వా శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మ నిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవ మూర్తిని బంగారు తిరుచుపై వెంచేపు చేసి మేళతాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జీయంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధగోష్ఠి పారాయణం సాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగి తదితరులు పాల్గొన్నారు. ఇక భాష్యకారుల ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం వేళ శ్రీ మలయప్ప స్వామి వారికి తిరువీధి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఒక తిరుచుపై సర్వాలంకార శోభితంగా కొలువు తీరగా స్వామివారికి అభిముఖంగా శ్రీ భగవద్ రామానుజుల వారు వేరొక తిరుచుపై వెంచేపు చేసి ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర మాడ వీధిలో టీటీడీ పెద్దజీయర స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు శ్రీ భగవద్ రామానుజుల వారికి సటారి మర్యాదలు నిర్వహించారు. అనంతరం దివ్య ప్రబంధ గోష్ఠి గానం నిర్వహించి ఆస్థానం జరిపి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు.
సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయంగా గుడిమల్లం ఖ్యాతి గడించింది. ఎంతో మహిమాన్విత క్షేత్రంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆలయంలో పునరావర్తన జీర్ణోద్ధారణ అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రధాన అర్చకులు ఎస్ఎన్ వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు వేద పండితులు గణపతి ఉత్సవ మూర్తిని వేంచేపు చేశారు. ఆ తర్వాత విఘ్నేశ్వర పూజ, శుద్ధి, పుణ్యాహవాచనం, గోపూజ, గ్రామదేవతారాధన, షోడశ గణపతి కలశారాధన, వేద పారాయణం, షోడశ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం యాగశాలలోని గణపతి ఉత్సవ మూర్తికి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, కార్యనిర్వహణాధికారి కోటి రామచంద్రారెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా గుంటూరుకు చెందిన భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 44 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి తిరుపతిలోని అదనపు ఈవో బంగ్లాలో అన్నదాన విభాగం డిప్యూటీ ఈవో ఎం రాజేంద్ర కుమార్కు విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు మీద తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అపర ఆదిశేషుని అంశగా ఈ భువిపై అవతరించిన శ్రీ వైష్ణవ భక్త శిఖామణి రామానుజుల వారు అష్టాక్షరి మంత్రాన్ని లోక విదితం చేసిన ఆ భాగవతోత్తముల తిరునక్షత్రోత్సవాలను ఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతిలోని పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీమాన్ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవ మూర్తిని తీసుకువచ్చి తిరుచుపై వేంచేపు చేశారు. అనంతరం మంగళధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన శ్రీ రామానుజాచార్యుల వారికి ప్రబంధ గోష్ఠి పారాయణం, సాతుమర ఆస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఇక ఆదివారం సాయంత్రం తిరువీధి ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అర్చకులు శ్రీ భాష్యకారుల వారిని సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా గాంధీ రోడ్డు సమీపంలోని గంగుండ్ర మండపానికి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ రామానుజాచార్యుల వారికి శాస్త్రోక్తంగా ఆస్థానం వేడుకగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని రామానుజుల సన్నిధికి వేంచేపు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ అహోబిల క్షేత్రంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఆశ్వేజ మాస ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఉత్సవాలను పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. తిరుపతిలోని శ్రీరామకృష్ణ మిషన్ ప్రాంగణంలో ఆదివారం నుండి ఉచిత అలోపతి ఆరోగ్య సేవలను ప్రారంభించారు. రామకృష్ణ మిషన్లోని స్వామి వివేకానంద సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో ఆశ్రమ కార్యదర్శి సుకృతానంద మహారాజ్, అలోపతి వైద్యులు డాక్టర్ విమలాదేవి, డాక్టర్ లీలా, స్విమ్స్ సీనియర్ వైద్యులు డాక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ మిషన్ సమాజ హితం కోసం అనేకానేక ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతో పాటు వైద్య సేవలను కూడా అందిస్తోంది. ఈరోజు ప్రారంభమైన అలోపతి ఆరోగ్య సేవలలో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలు ఉపయోగించుకోవచ్చు. పూర్తి ఉచిత వైద్య చికిత్సతో పాటు అవకాశం మేరకు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇప్పటికే రామకృష్ణ మఠంలో గత 25 సంవత్సరాలుగా హోమియోపతి వైద్య సేవలను అందిస్తుండగా 2024 అక్టోబర్ నెల ఆయుర్వేద వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా రామకృష్ణ మిషన్ కార్యదర్శి సుకృతానంద మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ రామకృష్ణ మిషన్ సేవలను వివరించారు. రామకృష్ణ మిషన్ ఆశ్రమ తిరుపతి వినాయక్ నగర్లో రామకృష్ణ మార్గులో ఉంది. హరే కృష్ణ రోడ్లో ఉన్నటువంటి రామకృష్ణ మిషన్లో ఎన్నో సేవలు అందిస్తున్నాం. గత
దాదాపుగా 45 సంవత్సరాల నుంచి. ఇప్పుడు హోమియోపతి 25 సంవత్సరాలుగా క్లినిక్ ప్రతిరోజు 4:30 నుంచి 5:30 వరకు క్వాలిఫైడ్ డాక్టర్స్తో సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా అక్టోబర్ 2, 2024లో ఆయుర్వేద క్లినిక్ కూడా వారపు రోజుల్లో సోమవారం నుంచి శనివారం వరకు ఆయుర్వేద క్లినిక్ కూడా నడుస్తూ ఉంది. డాక్టర్ మురళీకృష్ణ గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కాలేజ్ వారు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరం గారు, వీరు వచ్చి సేవలు అందిస్తున్నారు, రిటైర్డ్. అదేవిధంగా మనకి చాలామంది అలోపతి ఏమన్నా ఉందా, మెడిసిన్స్ ఉచితంగా ఇస్తారా సేవలని చాలామంది అడగటం జరిగింది. మా మేనేజింగ్ కమిటీ కూడా ఇటువంటిది ఏంటంటే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ముఖ్యం. అంచేత అలోపతిలో కూడా మనకి ఆదివారం అందించడానికి డాక్టర్ బి నిర్మలాదేవి గారు ప్రొఫెసర్, తర్వాత డాక్టర్ ఏ లీలా గారు, వారు ఎంబీబీఎస్, వారు సేవలు అందించడానికి ముందుకు సహృదయంతో వారు ఇక్కడ రామకృష్ణ మఠం పైన ఉన్నటువంటి స్వామీజీలది ఆశ్రమం పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తులతో కేవలం అంటే సాధారణంగా ఆదివారం ఎవరు చూడటానికి, డాక్టర్లు చూడటానికి ఒప్పుకోరు, గవర్నమెంట్ కానీ బయట కొన్ని చోట్ల ఉంటాయి, క్లినిక్స్ ఉంటాయి. అంచేతే ఆదివారం 10 నుంచి 12 వరకు మా అభ్యర్థన మేరకు వారు సేవలు అందించడానికి వచ్చారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలో పెన్నా నది తీరాన కొలువైన శ్రీ శనేశ్వర వాక్కు క్షేత్రంలో శ్రీ దక్షిణామూర్తి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య రోజు ఈ ఆలయంలో స్వామివారికి కళ్యాణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మేధా గంగా సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివార్లను ఆభరణాలు, పూలమాలలతో వధూవరులుగా అలంకరించారు. ఆపై కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ దక్షిణామూర్తి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పుష్పార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. అలాగే నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలో పెన్నా నది తీరాన కొలువైన శ్రీ శనేశ్వర వాక్కు క్షేత్రంలో రాహు కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య రోజు ఈ ఆలయంలో స్వామివారికి కళ్యాణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా
నాగకన్య నాగదేవత సమేతంగా శ్రీ రామస్వామి వార్లను ఆభరణాలు పూలమాలలతో వధూవరులుగా అలంకరించారు. ఆపై కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, జీలకర్ర బెల్లం మాంగళ్య పూజలు జరిపారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ నాగకన్య నాగదేవత సమేత రాహుస్వామి వారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పుష్పార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. వైశాఖ మాసం కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి మూలమూర్తులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత పుష్పమాలలు, నూతన వస్త్రాలతో స్వామి అమ్మవార్లకు అలంకరణలు చేసి నివేదన, కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీగిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేసవిలో ఉపశమన కైంకర్యంగా నిర్వహించే ఈ ఉత్సవం భక్తులను తన్మయులను చేసింది. పరాంకుశం సీతారామాచార్యుల ఆధ్వర్యంలో ఋత్విక్ బృందం ఆలయ ప్రాంగణంలోని మండపంలో అర్చకులు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒకవైపు, అభిముఖంగా శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై మాలా మార్పిడిని నిర్వహించి స్వామి అమ్మవార్లను ఒకే వేదికపై వేంచేపు చేసి పుష్పార్చన, పత్రార్చన జరిపి గంధం సమర్పణతో విశేష హారతులు అందజేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోస్టల్ కాలనీలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో కృతికా నక్షత్ర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైశాఖ మాసం కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకుని బ్రహ్మశ్రీ తూములూరి విశ్వనాథ శర్మ, సాయి శర్మల ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ ముఖమండపంలోని యాగశాలలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నవధాన్యాలు, ఆవు నెయ్యి, జిల్లేడు పూలు, వనమూలికలతో నవగ్రహ హోమం, కృతికా నక్షత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం మన్నారు నాయనపల్లిలోని నిర్వాణ నారాయణ స్వామి వారి ఆలయానికి అనుబంధంగా నూతనంగా ఆలయాన్ని నిర్మించారు. ఈ నూతన ఆలయంలో శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి ప్రతిష్టాపన కార్యక్రమాలను వేడుకగా ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, గణపతి పూజ, వాస్తు పూజ, నవగ్రహ పూజ, నాడి అనుసంధానం, నారాయణ హోమ క్రతువులను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ప్రతిష్టామూర్తులైన రుక్మిణి పాండురంగ స్వామి వార్లకు క్షీరాధివాసం జరిపారు. వరంగల్ నగరంలోని గురుధామంలో రుద్రహోమం ఘనంగా జరిగింది. గురుధామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. పలువురు భక్తులు దోష నివారణార్థం నిర్వహించిన హోమాలలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు సకల జనులు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని కోరుతూ రుద్రహోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద